ఆదిలాబాద్ పట్టణంలోని రవీంద్రనగర్లో గల అయ్యప్ప స్వామి ఆలయంలో ఓనం పండుగ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఆలయాన్ని పూలతో అలంకరించారు. వేద మంత్రోచ్చరణల నడుమ అయ్యప్ప స్వామి మూల విరాట్కు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అయ్యప్పను దర్శించుకున్నారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. భక్తి గీతాల ఆలాపనతో పాటుగా అయ్యప్ప నామస్మరణతో ఆలయం మారుమోగింది. తిరువోణ మహోత్సవ కార్యక్రమాన్ని మన హరిహర ధర్మక్షేత్రం లోపల అశేషంగా ఆశీలైనటువంటి జనసందోహం మధ్య లోపల ఈ పూజా కార్యక్రమాన్ని అనిల్ గురుస్వామి అనిల్ దేశపాండే గారు, వారి గౌరవ సతీమణి కవిత గారు, అట్లే అక్షయ్ గారు, వారి గౌరవ సతీమణి ప్రవళిక గారి ఆధ్వర్యం లోపల ఈ అభిషేక కార్యక్రమము, ఆ తర్వాత ఆలయ అలంకరణ ఈ కార్యక్రమాలు నడుస్తున్నాయి. ముఖ్యంగా హస్త నక్షత్రం నుంచి శ్రవణ నక్షత్రం వరకు 10 రోజుల పండుగ తిరువోణం. అంటే హస్త నక్షత్రంలో అతిమ అని చెప్పేసి వాళ్ళు మలయాళం లోపల అంటారు, మనం హస్త నక్షత్రం అంటాము. ఆనాడు స్టార్ట్ అయ్యి శ్రవణ నక్షత్రంతో ఈ 10 రోజుల పండుగ ఇవాళ 10వ రోజు నాడు ఈ పండుగ ఎండ్ అయిపోతుంది. శ్రవణ నక్షత్రం ఏదైతే ఉందో దానికి అధిపతి విష్ణువు, వామనావతారం లోపల ఉన్నటువంటి విష్ణువు దానికి అధిపతి. ఈ శ్రవణ నక్షత్రం లోపల ఈ పూజా కార్యక్రమం అంతా, తిరువోణ కార్యక్రమం అంతా కూడా సమాప్తి అవుతుంది. మీకు తెలిసిన సంగతి తిరువోణం ఎందుకు చేస్తారనేది, బలిచక్రవర్తిని విష్ణుమూర్తి వామనావతారం లోపల దశావతారాలలో అవతారం వామనావతారం బలిచక్రవర్తి